पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। भारती दीक्षितुల వారి వ్యాఖ్య అస్య మహతో భూతస్య విశ్వసితం ఏతద్ ఋగ్వేదో యజుర్వేద సామవేద. అస్య ఈ పరమాత్మ యొక్క శ్వాస ప్రశ్వాసల ద్వారా నిశ్వసితం అంటే వదిలిపెట్టిన వాయువు, దాని ద్వారా ఈ ఋగ్వేదము యజుర్వేదము సామవేదము వచ్చాయి అంటాడు. పరమాత్మ యొక్క నిశ్వాస రూపముగా ఋగ్వేద సామవేదములు ఉత్పన్నమైనవి. ఈ వాక్యము ఈ అధికరణకు విషయం. ఋగ్వేదాదులో నిత్యసిద్ధమైన బ్రహ్మ యొక్క నిశ్వాసం వల్ల అప్రయత్నముగా వెలువడను. ప్రతి మనిషి కూడా శ్వాస ప్రశ్వాసాలు చేస్తూ ఉంటాడు, కానీ వాడికి తెలియదు, వాడి ప్రమేయం ఉండదు, వాడి ప్రయత్నం ఉండదు. అప్రయత్నంగా శ్వాస ప్రశ్వాసాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అదేవిధంగా ఆ బ్రహ్మ యొక్క నిశ్వాసము ద్వారా ఈ వేదాలు ఏర్పడ్డాయి. బ్రహ్మ వేదకర్తయా కాదా అన్నది సందేహం. పూర్వపక్షి అంటాడు బ్రహ్మ వేదకర్త కాదు, వేదము నిత్యం కనుక వాచా విరూప నిత్య, విరూపుడను పేరు గల ఓ దేవత అంటే రూపం లేనివాడని. నిత్యమగు వేదం ద్వారా నాట్య స్తోత్రం చేయించుకున్నాము. నిత్యమైన వేదం ద్వారా నా ద్వారా స్తోత్రం చేయించుకో అంటాడు. నిత్యమైనది వేదవాణియే. అనాది నిధనా నిత్య వాగుసుస్థ స్వయంభువ ఆదవ్ వేదమయీ దివ్య యతసర్వా ప్రవృత్తయ. ఇది ఇంకో శృతి. ఉత్పత్తి వినాశము లేనట్టు శాశ్వతమైనట్టు వేద రూపము వాక్కును బ్రహ్మ మొట్టమొదట లోకమునకు తెలిసెను. ఇవంతా ఆ వేదానికి విశేషణాలు. ఉత్పత్తి వినాశం లేదు, శాశ్వతము, ఇవి రెండు ఆ వేదానికి విశేషణాలు. బ్రహ్మ మొట్టమొదటి లోకమునకు తెలిపెను అంటే బ్రహ్మ ఉత్పత్తి అయిన తర్వాత ఈ ఆయన శ్వాస ప్రశ్వాసాల ద్వారా వేదం వచ్చింది. అందుకని సర్వలోక వ్యవహారములు ప్రచితమైనవి. వేదమయీ దివ్య యత సర్వా ప్రవృత్తే. సర్వా ప్రవృత్తి అంటే సర్వలోక వ్యవహారములు. ఇది స్మృతిలో చెప్పారు. వేదకర్త బ్రహ్మ కాదు. ఎందుకని? వేదము నిత్యం అంటాడు, శాశ్వతం అంటాడు, ఉత్పత్తి వినాశాలు లేవంటాడు. అందుకని వేదకర్త బ్రహ్మ కాదని పూర్వపక్షి అంటున్నాడు. పూర్వపక్షములకు సిద్ధాంతి ఉత్తరం రెండు చెప్పాడు. అనాది నిధన నిత్య భాగుస్థ స్వయంభువ ఉత్పత్తి వినాశం లేవు, వాచా విరూప నిత్య. ఈ నిత్యమైన వేదం ద్వారా నువ్వు స్తుతి చేయించుకో. ఈ రెండు కారణాలు చెప్పిన తర్వాత దానికి సమాధానం చెప్తున్నాడు. బ్రహ్మ వేదకర్తనట్టుగా అర్హుడు. అప్రయత్నంగా అనాయాసంగా నిశ్వాస రూపంగా వేదం బ్రహ్మ నుండి వెలువడినది. తస్మాత్ యజ్ఞ సర్వోత రుచ సామాన జగ్రే. యజ్ఞస్వరూపుడైన బ్రహ్మము నుండి ఋగ్వేద సామవేద మంత్రములు జనించును. యజ్ఞముల ద్వారా
హవనమునకు యోగ్యమౌట ద్వారా యజ్ఞ శబ్దమైన బ్రహ్మయందు స్పష్టముగా వేదముల ఉత్పత్తి వినబడుతున్నది. కనుక వేదకర్త బ్రహ్మ అప్రయత్నంగా జనించిన అర్థం తెలుసుకుని రచించను. కాళిదాసుల ద్వారా రచించిన వాక్యముల కంటే విలక్షణమైన అపౌరుషేయం. నిన్న చెప్పాం, అపౌరుషేయం అంటే ఎవరి పురుష ప్రయత్నం ద్వారా ఎవడు పురుషుడు చెప్పింది కాదు, అప్రయత్నంగా బయటకు వచ్చింది. అందుకని దాని అపౌరుషేయం అన్నారు. ఇప్పుడు ఈ కాళిదాసు, పాణిని, పతంజలి, కృష్ణ పరమాత్మ వీళ్ళందరూ పురుషులు. వాళ్ళ ద్వారా చెప్పబడింది స్మృతి అవుతుంది. అప్రయత్నంగా ద్వారా బ్రహ్మగా ద్వారా వెలువడింది శృతి, వేదము. అది ఇంకొకటి చెప్పాను, యథాపూర్వ కల్పయత్. అందులో ఒక పొల్లు కూడా ముందు వెనక్కి పోదు. ముందు కల్పనలో ఎలా ఉందో అదే కల్పనలో ఇలా ఇప్పుడు కూడా ఉంటుంది. కానీ ఈ భారతము, భాగవతము, రామాయణము, ఈ కావ్యాలు అవి అలా కాదు. ఒక్కొక్క మనిషి ఒక్కొక్కలా రాస్తూ ఉంటాడు, వాడి బుద్ధికి అనుసారం రాస్తూ ఉంటాడు. అందుకనే ఒక పౌరుషేయం. ఈ వేదము అపౌరుషేయం. అందుకని ఏంటంటున్నాడు, అప్రయత్నంగా జనించినను అర్థము తెలుసుకుని రచించను. కాళిదాసు ద్వారా రచించిన వాక్యముల కంటే విలక్షణమైన అపౌరుషేయం. ప్రతి కల్పముందు పూర్వం ఎట్లున్నదో అట్లే తదనురూపుగా మంత్ర పద వర్ణములు. ఇంకా ఎంతవరకు ఉంటే స్వరము ఉచ్చైవుదాత్త, నిత్యేనుదాత్త, సమాహార స్వరిత. వేద పఠనం చేసేటప్పుడు కొన్ని గట్టిగా అక్షరాలు పలుకుతారు, కొన్ని మత్తగా పలుకుతారు, కొన్ని ఇంకా కిందగా పలుకుతారు. అందుకని దాన్ని స్వరము అంటారు. ఈ స్వరములు కూడా ఎలాగ పూర్వకల్పంలో ఉన్నాయో అలాగే ఉంటాయి. ప్రవాహం వలె నిత్యము. వేదము సంపూర్ణ జగత్తు యొక్క వస్తువును చూపించడం వలన కర్త బ్రహ్మమూటోలను వానెందు సర్వజ్ఞత్వము నిరూపించబడినది. ఇది సంపూర్ణ జగత్. ధర్మం ఎలా పాలన చేయాలి, ఎలా జీవితాన్ని గడపాలి, ఎలా సంపాదించాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఇవన్నీ కూడా వేదంలో రాశారు. అందుకని ఒకటి వ్యవస్థ ఉంది, ఇంకోటి దీని కర్త బ్రహ్మ. అందుకని సర్వజ్ఞత్వం నిన్న చెప్పాం. సర్వజ్ఞత్వం అంటే ఏంటో, సర్వజ్ఞత్వము వేదము యొక్క సర్వజ్ఞత్వము నిరూపింపబడింది. ఇప్పుడు ద్వితీయ వర్ణం వ్యాఖ్య. అస్త్యన్యం అన్యమేత అప్యస్య కింవా వేదేకమేత ఘటవత్ సిద్ధవస్తుత్వాత్ బ్రహ్మాన్యేన అపి మీయతే. బ్రహ్మాన్యేన అపి మీయతే. రూపలింగాదిరాహిత్యాన్ నాస్యమాంతరయోగ్యత తంతౌపనిషదేత్యాదౌ ప్రోక్త వేదైకమేత. అస్తి అన్యమేత అపి అస్య కింవా వేదైకమేత. నేయము అంటే ఇక్కడ ప్రమాణం. ఈ పరమాత్మను తెలుసుకోవడానికి ఇంకొక ప్రమాణం ఏమన్నా ఉందా, లేకపోతే వేదం ఒకటేనా? వేదేకమేత. ఘటవ సిద్ధ వస్తుత్వ. వస్తువు ఉన్నది, దాన్ని సిద్ధ వస్తువు అంటారు. 4 రోజుల క్రితం ఏ కొండను చూస్తామో ఇప్పుడు అదే చూస్తాం, ముందు అదే చూస్తాం. దాన్ని వాడు సిద్ధ వస్తువు అంటాడు.
అందుకని కుండలాగా సిద్ధ వస్తువు అవ్వడం మూలాన బ్రహ్మ అన్యేనాపి మీయతే, ఈ పరబ్రహ్మము వేరొక దాని ద్వారా కూడా తెలుసుకోబడుతుంది. రూపలింగాది అప్పుడు ఇంతవరకు పూర్వపక్షి రూపలింగాది రాహిత్యా నాస్యమాంతర యోగ్యత. ప్రత్యక్షము అంటే కళ్ళుండాలి, చూడాలి, అప్పుడు ప్రత్యక్ష ప్రమాణం అవుతుంది. బుద్ధి ద్వారా ఊహించితే అది తర్కం అవుతుంది. తర్వాత ఉపమేయము, ఉపమానము ఇవన్నీ చూసి చెప్తారు. మాట అన్నిటికీ కూడాను ముందు శరీరం కావాలి, ఇంద్రియాలు ఉండాలి, తర్వాత చెప్పడానికి ఒక రూపం ఉండాలి, హేతు ఉండాలి. కానీ ఈ బ్రహ్మ చెప్పడానికి రూపము లేదు, కారణము లేదు, హేతువు లేదు. అగ్ని చెప్పడానికి పొగ హేతు, కారణం. ఎక్కడెక్కడ పొగ వస్తోందో అక్కడక్కడ అగ్ని ఉంది, అది లింగమైంది. లీనం గమయతే లింగం హేతు. ఇప్పుడు ఈ బ్రహ్మ చెప్పడానికి రూపం లేదు, ఒక హేతు కారణము లేదు. అందుకని దీన్ని ఇంకొక ప్రమాణం ద్వారా తెలుసుకోలేము. నాస్య మానాంతర యోగ్యత, దీనికి ఇంకొక ప్రమాణము లేదు. వేదేక గమ్యం తంత ఔపనిషదేత్యాదౌ తంత ఔపనిషదం పృచ్ఛామి. చాకల్యని యాజ్ఞవల్కుడు అడిగాడు, ఉపనిషత్తులో ఉన్న పురుషుని గురించి చెప్పుకుంటే నాకు తెలియదు అన్నాడు. అందుకని ఉపనిషత్తుల ద్వారా నిరూపింపబడిన బ్రహ్మ వస్తువు దాని గురించి అడిగాడు. ప్రోక్తౌ వేదైకమేయత. ఇలాంటి వాక్యాల్లో ఈ పరమాత్మ నిర్గుణ నిరాకార బ్రహ్మము వేదము ద్వారానే తెలుసుకోగలమని చెప్పబడింది. కనుక వేదైకమేయత, ఇంకొక ప్రమాణము లేదు. వేదం ద్వారా తెలుసుకున్న తరువాత అది నిరూపించడానికి నువ్వు తర్కం చెప్పు, అనుభవం చెప్పు, అది వేరే సంగతి. ముందు వేదం ద్వారా నిరూపించాలి. బ్రహ్మను తెలుపుటకు వేదం ప్రమాణమా లేక అన్య ప్రమాణం కలదా? కుండ వలె సిద్ధ వస్తువు ఒకటి వలన అన్య ప్రమాణంలో కూడా బ్రహ్మ అవగాహ్యమే. ఈ పూర్వపక్షం. రూపము హేతువు మొదలైనవి. రూపము హేతు అంటే జాతి గుణ కర్మ శూన్యం. బ్రాహ్మణ జాతి, వైశ్య జాతి, జాతి లేదు. గుణము తెలుపు, నలుపు, ఎరుపు రంగు లేదు. వస్తోంది, పోతోంది, పడుతోంది, లేస్తోంది, అలాంటి కర్మ లేదు. ఇవి లేనందు మూలాన వేద భిన్న ప్రమాణం ద్వారా బ్రహ్మను తెలుసుకొనలేము. ఎందుకని? జాతి గుణ కర్మ శూన్యము, రూపము లేదు, కారణము లేదు, నామము లేదు. అందుకని వేదం ద్వారానే తెలుసుకోవాలి. దానికి ఇంకొక ఉదాహరణ చెప్తున్నారు. నేను మిమ్ము ఉపనిషత్తుల వలనే తెలియబడే పురుషుని గురించి అడుగుతున్నాను. సొంత ఉపనిషదం పురుషం పృచ్ఛామి. వేదం ఒక్కటే ప్రమాణమని చెప్పబడినది. ఈ విధంగా రెండవ ఏ వర్ణం ద్వితీయ వర్ణము అయింది. ఈ రెండవ వర్ణం ఏమిటి? అసలు అధికరణము శాస్త్రయోనిత్వాత్. వేద శాస్త్రం ద్వారా గమ్యమవుట వలన బ్రహ్మ ఇతర ప్రమాణం ద్వారా అగమ్యము. ఇది రెండవ వర్ణకానికి విషయం.
అది ఈ 2 శ్లోకాల్లో చెప్పారు. ఇప్పుడు దీనికి భారతీయ తీర్థుల వారి వ్యాఖ్య. త్వం తౌపనిషదం పురుషం పృచ్ఛామి. చాకల్యని యాజ్ఞవల్కుడు అడిగింది. ఇది బృహదారణ్య ఉపనిషత్తులో మునికాండ 2వ అధ్యాయం కాదు, 3వ అధ్యాయం 4వ అధ్యాయం మునికాండ కిందకు వస్తుంది. అందులో మొదట్లో ముందోసారి చెప్పాను కథ. జనకుడు 1000 ఆవులు తీసుకొచ్చి పెడతాడు. ఒక్కొక్క దానికి కొమ్ముకి కొంత బంగారం కూడా కడతాడు. మీ అందరిలో ఎవరైతే బ్రహ్మని గురించి ఎక్కువగా చెప్పగలరో వాళ్ళు తీసుకుంటారంటే ఆవిడు రాడు. అప్పుడు యాజ్ఞవల్కుడు అంటాడు శిష్యుడితో, మన ఆశ్రమానికి తోలుకుపోరా అంటే తోలుకుపోతాడు వాడు వెంటనే. అప్పుడు అందరికీ కోపం వస్తుంది, నువ్వే పెద్ద బ్రహ్మజ్ఞానివా అని. నాకు బ్రహ్మజ్ఞానం అంతా తెలీదు, నాకు కుర్రాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పాలు పోయాలి, అందుకని ఆవులు తీసుకుపోయాను. మీకు ఏమన్నా కావాలంటే అడగండి, తెలిస్తే చెప్తాను అంటాడు. అని ముందేమిటంటాడు, బ్రహ్మజ్ఞానులందరికీ నమస్కారము అంటాడు. అంటే నమ్రత. అందరూ ఓడిపోతారు. అప్పుడు వీడి శాకల్యుడు లేస్తాడు. ఈ శాకల్యుడు జనకుడు పురోహితుడు అన్నమాట. మా రాజ్యంలో ఉన్న ఆవులని నువ్వు తీసుకుపోతాను. వాడు కొబ్బవాడు కర్మకాండి, వాడికి వేదం ఉపనిషత్తులు బలకాడు ఏమీ రాదు. అందుకని ఈ యాజ్ఞవల్కుడికి ఒక వరం ఉంది. వాడు కూర్చోమన్న తర్వాత అడగకూడదురా, ఇంకా నువ్వు కూర్చోరా అంటే వాడు కూర్చోకుండా మళ్ళీ అడిగాడంటే వాడు తలకాయ పడిపోతుంది. అలాగే ఈ శాకల్యుడు అడిగి 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 అన్ని అడుగుతాడు. అన్ని అడిగిదా అని చెప్పిన తర్వాత శాస్త్రార్థంలో ఏమిటి అంటే మళ్ళీ అందరినీ యాజ్ఞవల్కుడు అడగాలి. అది ఎవడు చెప్పలేకపోతే దానికి మళ్ళీ సమాధానం యాజ్ఞవల్కుడు చెప్పాలి. అది అడిగాడు. ఉపనిషత్తుల ద్వారా తెలుసుకున్నప్పుడే పురుషుని గురించి చెప్పు. వాడికి తెలియదు, ఎవడికి తెలియదు, ఎవడు చెప్తాడు? అది మళ్ళీ చెప్తాడు. అప్పుడు శాస్త్రార్థం తెలిసినట్టు అనమాట. కానీ వీడు శాకల్యుడు చెప్పినా వినకుండా మళ్ళీ అడుగుతూ పోతాడు కనుక వారి తలకాయ పడిపోతుంది. పరబ్రహ్మ రూపమైన పురుషుని ఉపనిషత్తుల ద్వారానే తెలుసుకొనబడునన్నది స్పష్టమవుతున్నది. ఇది విషయవాక్యం. బ్రహ్మ ప్రత్యక్షాది ప్రమాణం ద్వారా గమ్యమా కాదా అనేది సంశయం. ప్రత్యక్షం ఎలాగవుతుంది? అవదు. రూపరసాదులు బ్రహ్మమునందు లేనందున ఇంద్రియం ద్వారా తెలుసుకొనబడదు. హేతువు గాని హేతు సాదృశ్యము గాని లేనందున కారణం లాంటిది ఇంకోటి ఏదైనా అనుమానం ద్వారా అగమ్యం. ఉపనిషత్తుల ద్వారా తెలుసుకొనబడను. వేద జ్ఞానం లేని వారి ద్వారా ఆ పూర్ణ బ్రహ్మము మనన యోగ్యము కాదు. న వేదవిన్ మనుతే తం బృహంతం నా బ్రహ్మవిత్ పరమం ప్రైతి దామ ముందు శ్లోకం చెప్పారు. అది మననం చెయ్యాలి అంటే వేద జ్ఞానం ఉండాలి. అందుకని బ్రహ్మవేత్త కాని వాడు పరమధామం చేరలేడు. ముందు వేద జ్ఞానం ఉంటే దాన్ని మననం చేస్తాడు. మననం చేస్తే వాడు బ్రహ్మవేత్త అవుతాడు. ఆ బ్రహ్మవేత్త అయితే అప్పుడు ముక్తి పొందుతాడు. వ్యాపకమైన విష్ణువును విష్ణుక్రాంతుడందరు. అక్కడ ముందు శ్లోకంలో విష్ణుక్రాంతమని వచ్చింది. నా బ్రహ్మవిత్ పరమం ప్రీతి ధామ విష్ణుక్రాంతం వాసుదేవం విజానన్ విప్రో విప్రత్తం గచ్చే తత్వదర్శి. వ్యాపకమైన ఆ పరమాత్మను తెలుసుకున్న వాడే బ్రాహ్మడు అని అక్కడ చెప్పారు. అక్కడ విష్ణుక్రాంతం అంటే
అర్థం చెప్పారు ఇక్కడ. వ్యాపకమైన విష్ణువు, ఆ విష్ణువుని తెలుసుకుని తత్వదర్శి విప్రత్వాన్ని పొందుతాడు చెప్పారు. తత్వజ్ఞాని కాని విప్రుని యందు విప్రత్వం లేదు. అంటే ఊరికినే పిలక పెట్టేసుకుని పెద్ద ధన్యం వేసేసుకుని వేదమంత్రాలు చదివేసేసి కర్మకాండ చేసేసేసి డబ్బులు తీసుకుని చక్కగా బొద్దందా భోజనం చేసి పోతే వాడు బ్రాహ్మణుడు కాదు అంటాడు. ఎందుకని వాడికి తత్వజ్ఞానం లేదు కాదు. అందుకని తత్వజ్ఞాని కాని విప్రుని యందు విప్రత్వం లేదు. సాత్యాయన ఉపనిషత్తు 4వ మంత్రంలో ఈ విషయం చెప్పబడింది. సాత్యాయన ఉపనిషత్తు 4వ మంత్రంలో చెప్పారు. మంత్రములో వేదముల ద్వారా బ్రహ్మ తెలియని చెబుతూ అన్య ప్రమాణ గమ్యము కాదని నిషేధించింది. ఇంకో ప్రమాణం ద్వారా దీన్ని తెలుసుకోలేము. జన్మాది సూత్రంలో భాష్యకారులు ఈ విధంగా చెప్పారు. శృత్యాదయో అనుభవాదయశ్చ యథాసంభవం ఇహ ప్రమాణం. అక్కడ భాష్యంలో ఒక వాక్యం వచ్చింది. శృతులు అంటే వేదాలు, అనుభవము అనుభవాదయశ్చ అన్నాడు. మళ్ళీ చకారం పెట్టాడు అక్కడ. చకారం అంటే అనుమానం. వీట్ల ద్వారా ఎంతవరకు వీలైతే అంత అది ఈ బ్రహ్మను తెలుసుకోవడానికి ప్రమాణము. శృత్యాదులు అనుభవాదులు యథాసంభవంగా బ్రహ్మజ్ఞానం ప్రమాణం. ఆది పదము ద్వారా అన్ని ప్రమాణములు భాష్యకారులు అంగీకరించిన సరియే కాని అనుభవాది, అనుభవము ఆది తర్కం చెప్పాను కదా. మరి ఆది చెప్పారు గనక మిగిలిన ప్రమాణం ద్వారా ప్రమాణాలను అంగీకరించారు కదా అంటాడు పూర్వపక్షి. ప్రథమములో శృతులే ప్రమాణములు. శృతుల ద్వారా ప్రమాణం గావించిన తదుపరి అనువాద రూపముగా అనుమాన అనుభవములను అంగీకరించి ముందు శృతుల ద్వారా తెలుసుకో, దాని ట్రాన్స్లేషన్ అనుభవం, తర్వాత న్యాయం, అనుమానం, తర్కం. కాన బ్రహ్మను చెప్పుడుకు వేదములే ప్రమాణములు. ఇవి ఇంకా ఏవి ప్రమాణాలు కావు అని చెప్పేశారు. కనుక ఈ 3వ సూత్రంలో శాస్త్రయోనిత్వాదన్న సూత్రంలో ఋగ్వేదాదులు బ్రహ్మ యొక్క శ్వాస ద్వారా వెలువడాయి కనుక శాస్త్రాలకి ఉత్పత్తి చేయడానికి శాస్త్రాలను ఆయన కారణం కనుక బ్రహ్మ సర్వజ్ఞుడు. తర్వాత ఇంకొక ప్రమాణం ద్వారా దీన్ని తెలుసుకోలేము కనుక వేదైక గమ్యము అన్నది శాస్త్రయోనిత్వాత్. మరి ఈ శాస్త్రయోనిత్వ అధికరణం ఎందుకు మొదలుపెట్టారు అంటే 2వ సూత్రంలో బ్రహ్మ సర్వజ్ఞుడు అని చెప్పారు. ఆ సర్వజ్ఞత్వాన్ని చెప్పడానికని ఈ సూత్రం చెప్పారు. ఇప్పుడు సమన్వయాధికరణం ఇది ఎందుకు చెప్తున్నారు అంటే సంగతి బ్రహ్మను గురించి చెప్పడంలో మీరు ఎట్లు శాస్త్ర ప్రమాణం గురించి చెబుతున్నారు. వేదవాక్యములు కర్మనే ప్రతిపాదించుంది. వేద శబ్దము చోదనా శబ్దం పర్యాయవాచకం. చోదన నామ క్రియాయా ప్రవర్తకం వచనం ఆహు. ఈ చావర వాక్యం. కర్మయందు ప్రవర్తింపజేయి వాక్యమునకు చోదన అని పేరు. చోదన అంటే వేదం. కర్మను ప్రతిపాదించిన వాక్యములు అనర్థములు. ఆమ్నాయస క్రియార్థత్వాన్ అనర్థక్యం దత్తానాం. ఈ జీవిని మన సూత్రంలో వేదాంత వాక్యములు కర్మపరములే అని చెప్పబడింది. ఇది ఆక్షేప సంగతి. వాడంటాడు నువ్వేదో జ్ఞానము, శ్రవణము, మననము, నిధిధ్యాసనము, బ్రహ్మ జిజ్ఞాస
ఇవన్నీ చెప్పి బ్రహ్మం చెప్పడానికి శాస్త్రమే ప్రమాణం అన్నావు. శాస్త్రం అంతా కర్మకాండ చెప్తోంది కనుక నీ బ్రహ్మ చెప్పడానికి శాస్త్రము ఎలాగ ప్రమాణము? మరి వేదంలో జ్ఞానకాండ కూడా ఉంది కదా అంటే, వీడు కుమారుల భట్టు వీళ్ళందరూ కర్మకాండం చేసేవాడు కర్మ జడాహ అన్నారు శంకర భగవత్పాదులు. ఒక చోట కర్మ చేస్తూ చేస్తూ వీళ్ళ బుద్ధి జడమైపోయింది. వాళ్ళు అనేది ఏమిటి? ముందు ఈశ్వరుడు ఒప్పుకోరు ఒకటి, రెండు ఈ కర్మ వేదం చెప్పింది కనుక ఈ కర్మ చేస్తే నువ్వు స్వర్గానికి పోతావు, స్వర్గమే మోక్షం. నువ్వు చేసిన కర్మ నీ శరీరం ఇక్కడ పోతుంది కనుక స్వర్గం నువ్వు అనుభవించడానికి ఈ శరీరం కన్నా వేరైన వస్తువు ఒకటి ఉండాలి కనుక నీ జ్ఞానకాండ అంతా ఈ శరీరం కన్నా భిన్నమైనది ఇంకొకటి ఉంది, అది స్వర్గానికి పోతోంది అని చెప్తోంది కనుక నీ జ్ఞానకాండ మా కర్మని తుది చేస్తోంది అంటాడు. మళ్ళీ ఏమిటంటాడు? ఆమ్నాయస క్రియార్థత్వాద్ అనర్థక్యం అతదర్థానాం. ఈ జైమిని సూత్రం. ఆమ్నాయం అంటే వేదం అన్ని కర్మల గురించి చెప్తోంది. కర్మ అంటే ఇక్కడ ఆ కర్మ చేస్తే ఫలితం వస్తుంది, అది కర్మ. క్రియార్థత్వాద్ అనర్థక్యం అతదర్థానాం. ఏవైతే కర్మ గురించి చెప్పలేదో, కర్మను శృతి చేయట్లేదో ఆ వాక్యాలన్నీ కూడా అనర్థకము, యూస్లెస్ అంటారు. ఎవడు? జైమిని. జైమిని ఎవడు? వ్యాసుడు శిష్యుడు. వ్యాసుడు శిష్యుడయ్యి వ్యాసుడు వారినే ఖండిద్దామని చూస్తాడు. అది దీనికి విషయం. అన్ని వేదాంత వాక్యములు విచారణీయములు. వేదాంత వాక్యములు కర్మ మరియు దేవతలను ప్రతిపాదించిన కర్మాంగములా లేక బ్రహ్మను ప్రతిపాదించిన బ్రహ్మపరములా? ఇది సంశయం. కర్మ ఉంది, దేవతల గురించి చెప్తోంది, బ్రహ్మ గురించి చెప్తోంది. దేని పరము? కర్మానుష్ఠానందు ఉపయోగపడటం వలన వేదవాక్యములు కర్త మరియు దేవతను ప్రతిపాదించున్నవి. కర్త చేసేవాడు జీవుడు, దేవతలు. కర్మ దేనికి చేస్తాడు? ఏదో ఒక దేవత గురించి హవిష్యు వేస్తూ ఉంటాడు. అందుకని కర్మ దేవతల గురించి చెప్తోంది, బ్రహ్మ గురించి చెప్పట్లేదు అంటాడు. వేదాంతం అనగా ఉపనిషత్తులు, అవి కర్మను గురించి చెప్పుటలేదు. కర్మ కన్నా భిన్నమైన ప్రకరణం, అది జ్ఞానకాండము. నువ్వు చెప్పేదంతా కర్మకాండం. కర్మశేషములు కావు. వాడు ఏమిటి చెప్పాడు? చేసిన కర్మకి ముక్తి ఫలము స్వర్గము. అప్పుడు ఆ కర్మ ఇక్కడ నశిస్తోంది కనుక, శరీరం కన్నా భిన్నమైనది ఇంకోటి ఉండాలి కనుక, అది నీ వేదాంతం చెప్తోంది కనుక ఇది కర్మకి అంగమైంది అంటాడు. శేషం అంటే అంగం. అందుకని సిద్ధాంతం ఏమిటన్నాడు? ఇవి కర్మశేషములు కావు, బ్రహ్మను బోధించున్నవి. షడ్విధులింగ తాత్పర్యం ద్వారా తాత్పర్యం నిర్ణయించటం వలన వేదాంత వాక్యములు బ్రహ్మతత్వమునే బోధించున్నవి. ముందు కూడా చెప్పుకున్నాం. ఒక విషయం చెప్పాలంటే 6 లింగాలు: ఉపక్రమము,
ఉపసంహారము, అభ్యాసము, ఫలము, అర్థవాదము, ఉపపత్తి, అపూర్వత, ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఒకే విషయాన్ని గురించి చెప్తే ఆ విషయము ఆ శాస్త్రానికి విషయం అవుతుంది. కనుక ఇప్పుడు ఏమిటంటాడు సిద్ధాంతి, షడ్విధ తాత్పర్యలింగములు ఉండటం వలన కూడా వేదాంత వాక్యములు బ్రహ్మతత్వమని బోధించుతున్నది. అనర్థం అజ్ఞానం నశింపజేయ స్వతంత్ర ప్రయోజనం గల వేదాంత వాక్యములను కర్మాంగములు సరికాదు. ఈ ప్రపంచంలో సుఖ దుఃఖాలకి, అన్ని దుఃఖాలకి కారణం అజ్ఞానం. ఈ అజ్ఞానాన్ని నష్టం చేస్తుంది. కనుక వేదాంతానికి స్వయంగా ఒక ప్రయోజనం ఉంది. అందువల్ల ఇది కర్మాంగం కాదు. ముందు చెప్పాం అథాథో బ్రహ్మ జిజ్ఞాస అని. సాధన చతుష్టయ సంపన్నుడైన వాడు కర్మఫలము నష్టము. ఈ లోకంలో చేసిన కర్మఫలము నష్టమే, నశిస్తుంది. పరలోక కర్మ కూడా నశిస్తుంది. కానీ వేదాంతం ద్వారా ఎవడైతే జ్ఞానాన్ని పొందాడో వాడికి కర్మ లేదు, ఫలితము లేదు. వాడు అపరిమిత ఆనందాన్ని పొందుతాడు. ఆ సర్వవ్యాపకమైన బ్రహ్మతత్వంతో ఏకమయ్యి ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు, ఆనందంలో ఉంటాడు. ఇక్కడ కూడా 2 వర్ణాలు ఉన్నాయి, వర్ణకాలు. ప్రథమ వర్ణం వేదాంత కర్తృ దేవాదిపర బ్రహ్మపర అవుత అనుష్ఠానోపయోగిత్వా కర్తాది ప్రతిపాదకా భిన్న ప్రకరణ లింగ షట్కాచ్చ బ్రహ్మబోధకా ప్రతి ప్రయోజనే అనర్థహానే అనుష్ఠానతో కిం. ఈ వేదాంత వాక్యాలు కర్తృపరములా, దేవతాపరములా, లేకపోతే బ్రహ్మపరములా, ఇవి 3 సంశయాలు. అనుష్ఠాన ఉపయోగిత్వాత్, అనుష్ఠానానికి ఉపయోగిస్తాయి కనుక ఇవి కర్త, కర్మఫలము, కర్మని అనుభవించేవాడు, ఇవన్నీ ప్రతిపాదిస్తున్నాయి అంటాడు. ఎవడు? పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంతి అన్నాడు భిన్న ప్రకరణాత్, కర్మకాండ కన్నా కర్మ ప్రకరణం కన్నా ఇది భిన్న ప్రకరణం. లింగ షట్కాచ్, చద్విద్య లింగ తాత్పర్యముల ద్వారా, బ్రహ్మాత్మైక్యం ద్వారా బ్రహ్మజ్ఞానము అజ్ఞాన నాశము అని చెప్తారు. కనుక బ్రహ్మబోధకాహ, బ్రహ్మను గురించే బోధిస్తున్నాయి. ప్రయోజనం ఉంది, అనర్థం అజ్ఞానం నశిస్తోంది. కనుక కర్మ చేసి పైకి కిందికి పైకి కిందికి రావడం ఎందుకు అంటాడు. అనుష్ఠానతో త్రకిం. ఇప్పుడు అనుష్ఠానంతో త్రకిం అన్నప్పుడు కర్మ చేస్తూ ఉంటే క్షీణే పుణ్యం మత్స్యలోకం శాంతి. ఆ కర్మ ఫలితం అయిపోతే మళ్ళీ కిందకు వచ్చేస్తారు. కనుక కర్మ ఫలము నిత్యం కాదు. మొట్టమొదటి మనం చెప్పుకున్న అథాథో అతః కర్మఫల అనిత్యత్వ. ఏ లోకమో పరలోకంలో కూడా కర్మఫలం అనిత్యము. అందుకని పైకి పోవడం రావడం రావడం పోవడం ఇదే జరుగుతూ ఉంటుంది అక్కడ. అందుకని కర్మ అనుష్ఠానం వల్ల ప్రయోజనం ఏమిటి అని ప్రశ్న వేస్తున్నాడు సిద్ధాంతి. ఉపాసనకు ఉపయోగించు కర్త మరియు దేవతాది పరముల
ఈ వేదాంత వాక్యాలు కర్త మరియు దేవతాది పరముల లేక బ్రహ్మపరముల అనుష్ఠానం ఉపయోగపడడం కర్తృపరములే. ఇవి కర్మ అనుష్ఠానం, ఇలా చెయ్యాలి ఇలా చెయ్యాలి. ఇక్కడ కర్మ అంటే ఒక చిన్న విషయం తెలుసుకోవాలి. ఒక యాగం చెయ్యాలి అంటే వేదంలో చెప్పిన రీతిగా మండపం ఉండాలి. అది ఒక్క సెంటీమీటర్ కూడా కొలతల్లో తేడా రాకూడదు. అలాగే వేదిక, అది కూడా సమంగా కొలతలుగా ఉండాలి, సమాన స్వరూపంలో రావాలి. తరువాత ఎన్నో చెట్ల రసాలు తీసుకురావాలి. 7 రకాల భూమి మన్ను కావాలి అంటాడు. అవన్నీ తెలుసుకోవాలని తీసుకురావాలి. తర్వాత వేసే కట్టల ప్రమాణము, ఇలాంటివి 190 ఉన్నాయి. ఇందులో ఏది తక్కువైనా కర్మ ఫలితం రాదు, గుండు గీస్తుంది. కనుక కర్మ అంత తేలిక కాదు. అయినా వీళ్ళందరూ పూర్వమీమాంసకులు, కర్మనిష్టాపరులు, జైమిని శిష్యులు. అందుకని అదే పట్టుకు వెళ్లాడుతూ ఉంటారు. వేదాంత వాక్యములు కర్మకాండం కన్నా భిన్న ప్రకరణములు కనుక బ్రహ్మబోధము. తాత్పర్య నిర్ణాయకమైన షడ్విధ చిహ్నముల ద్వారా వేదాంత వాక్యము బ్రహ్మతత్వను బోధించుతున్నది. అనర్థ కారణమైన అజ్ఞానమును తొలగించుటను స్వతంత్ర ప్రయోజనం ఉండుట వలన కర్మశేషము ఎట్లగును అంటే కర్మశేషము కాదు. అజ్ఞానాన్ని నశించి జ్ఞానాన్ని బోధించి నిత్యానందం కలుగజేస్తాయి. అందుకని వీటికి స్వతంత్ర ప్రయోజనం ఉంది. ఇక్కడ భారతీయ తీర్థుల వారి వ్యాఖ్య. సంశయములు స్పష్టములే. జీవుని గురించిన వాక్యములు కర్తృపరములు, బ్రహ్మను గురించి వాక్యములు ఉపాస్య దేవతాపరములు. ఈ విధముగా వేదాంత వాక్యములు ఉపాసనా రూపమైన అనుష్ఠానం ఉపయోగపడుతున్నది. వేదాంత వాక్యములు బ్రహ్మపరములైన అనుష్ఠానందు ఉపయోగమునకు రావు, అందుచే నిష్ప్రయోజనం. ఉపయోగపడుతున్నవి అన్నటి వరకు పూర్వపక్షం. అప్పుడు సిద్ధాంతం అంటున్నాడు వేదాంత వాక్యములు బ్రహ్మపరములైన అనుష్ఠానందు ఉపయోగమునకు రావు, నిష్ప్రయోజనములు. వేదాంత వాక్యములు కర్తృదేవతా సాధన పరములు కావు. తత్వ సమన్వయాత్, ఇది 4వ సూత్రం. ఇది ఇక్కడ రాశారు చూడండి, కర్త మరియు దేవతల ద్వారా ఉపాసనాంగములు కావు. ఇక్కడ సమన్వయాత్ తూ కానీ అంటే వాడు ఏమిటంటాడు, కర్మకాండ పరములు ఉంటాడు. తూ కానీ కాదు. ఇక్కడ ఈ వేదాంత వాక్యాలన్నీ కూడా ఆ పరబ్రహ్మని చెప్పడంలోనే పూర్తవుతున్నాయి. అందుకని చెప్పారు ఏమిటి, వేదాంత వాక్యములు స్వతంత్రంగా బ్రహ్మను బోధించున్నది. తూ అన్నదానికి కర్త మరియు దేవతల ద్వారా ఉపాసనాంగములు కావు. ఈ పూర్వపక్షము సమాధానం. ఇది సూత్రార్థము. పూర్వపక్షం చెప్తున్నాడు వేదాంత వాక్యం బ్రహ్మనే ప్రతిపాదించింది, ఎందుకంగా కర్మ కన్నా భిన్నమైన ప్రకారం జ్ఞానకాండ ప్రతిపాదించినవని కర్తను గురించి కానీ కర్మశేషత్వం గురించి కానీ బోధించట్లేదు. షడ్విధాత్మగా బ్రహ్మపరము చెప్పుడే సంభవము.
తాత్పర్య గ్రాహక షడ్లింగంలో పూర్వాచార్యులు ఈ విధంగా చెప్పిరి. వాడు పూర్వపక్షి ఏమిటన్నాడు? వేదాంత వాక్యాలు కర్త మరియు దేవతా పరములు. సిద్ధాంతం ఏమిటన్నాడు? బ్రహ్మపరములు. అందుకు సిద్ధాంత సమాధానం ఏం చెప్తున్నాడు? బ్రహ్మమునే ప్రతిపాదించుతున్నవి. కర్మ భిన్న ప్రకరణమైన జ్ఞానకాండను ప్రతిపాదించుతున్నవి. కర్తను గురించి కానీ కర్మ శేషత్వం గురించి కానీ బోధించట్లేదు. షడ్విధ తాత్పర్యంగా బ్రహ్మపరమను చెప్పుటే సంభవము. ఈ షడ్విధంగా తాత్పర్యం మళ్ళీ ఇక్కడ చెప్తారు. ముందు ఒకసారి చెప్పారు, మళ్ళీ చెప్తున్నాడు. ఉపక్రమోపసంహార అభ్యాసో పూర్వతాఫలం అర్థవాదోపత్తిశ్చేతి షడ్విధ తాత్పర్య గ్రాహక లింగాన్ని. ఉపక్రమము ఉపసంహారం ఒకటి. దేంతో అయితే మొదలుపెట్టావో అదే మళ్ళీ ఉపసంహారం చేయాలి. అభ్యాసం చెప్పిన దాన్ని మళ్ళీ 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 చెప్తూ ఉండాలి. అప్పుడే ఆ వినేటువంటి శ్రోతలకి శిష్యులకి అర్థం అవుతుంది. అపూర్వత, ఈ చెప్పే విషయం యొక్క విశేషం ఏమిటి? వాట్ ఈస్ ది ఎక్సలెన్సీ ఆఫ్ ది సబ్జెక్ట్? పూర్వత. మళ్ళీ ఫలము. ఈ విషయం చెప్తున్నావు, దీని ఫలితమేంటి? మళ్ళీ అర్థవాదం, స్తుతి నింద రెండు చెప్పాలి. ఇది చేస్తే ఫలితం ఏమిటి, చేయకపోతే హాని ఏమిటి? ఉపపత్తి, యుక్తి. ఇవి 6 చిహ్నాలు. ఆపూర్యమాణ మధ్యలో ప్రతిష్టం సముద్రమాప ప్రవేశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవేశంతి సర్వే సశాంతి మాప్నోతి న కామకామి. సశాంతి మాప్నోతి న కామకామి. ఇది యుక్తి. ఎవడైతే ఆ స్థిత ప్రజ్ఞలుగా ఉన్నాడో వాడికి శాంతి, న కామకామి. ఒక చిన్న కోరిక ఉన్నా వాడికి మనసులో శాంతి ఉండదు. ఇంత ఉపపత్తిని గురు మహారాజు చిన్న వాక్యంలో చెప్పారు. సూదిలో దారం ఎక్కించేటప్పుడు ఒక పోగైనా బయటకు వస్తే ఆ దారం సూదిలోకి ఎక్కదు. ఆ పోగ ఏమిటంటే కామము. చిన్న కామం ఉన్నా దాని వెనకాల అనేక జన్మలు పోవచ్చు. అందుకని యుక్తి కూడా చెప్పాలి, స్తుతి నింద చెప్పాలి. ఇవన్నీ చెప్పి ఇది ఈ విషయం చెప్తోంది అని. ఇప్పుడు ఈ 6 చిహ్నాలు చాందోగ్య ఉపనిషత్ ద్వారా ఉదాహరణ చేసి చెప్తున్నారు. సదేవ సోమ ఇద్దమగ్ర ఆసీత్, ఇది ఉపక్రమం. సౌమ్యుడ, చంద్రుని వలె ఆహ్లాదను కలుగజే పుత్రుడా, సృష్టికి ముందు సదాఖ్య పరబ్రహ్మమే. సదాఖ్య అంటే సద్ అని చెప్పబడే పరబ్రహ్మమే ఉండెను. అయితే ఆత్మమిదం సర్వం తత్సత్యం స ఆత్మ తత్వమసి శ్వేతకేతు. ఇది ఈ చరాచరాత్మ సర్వము ఆత్మస్వరూపమే, అదే సత్యము, అదే ఆత్మ, అదే నువ్వు. ఇది ఉపసంహారం. అంటే తత్పదార్థం ఏదైతే ఉందో అదే ఆత్మ, అదే నువ్వు. ఇలాగ ఉపక్రమము ఉపసంహారం ఒకటి ఉండాలి. ఇది ఒక చిహ్నం. బ్రహ్మ విషయమైన ఏకవాక్యత ఉండటం వలన రెండు ఒకే బ్రహ్మ అని చెప్తున్నాయి. అయితే ఆత్మ ఇదం సర్వం తత్సత్యం స ఆత్మ తత్వమసి. ఇది అంతా అదే బ్రహ్మము. తర్వాత 9 సార్లు తత్వమసి చెప్పారు. అభ్యాసం, రిపిటిషన్. తత్వమసి శ్వేతకేతో, తత్వమసి శ్వేతకేతో అని. ఇది రిపిటిషన్.
నిర్గుణము నిరాకారము అవశ్యమైన బ్రహ్మము వేద ప్రమాణం ద్వారానే గమ్యం. ఇది అపూర్వత. ముందు కూడా చదివాం, మిగిలిన ప్రమాణాల ద్వారా దీన్ని తెలుసుకోలేము. ఇది అపూర్వత. ఒక పదార్థ జ్ఞానం ద్వారా, ఒక పదార్థం జ్ఞాన సర్వజ్ఞానం. దేని ఒకదాన్ని తెలుసుకుంటే నువ్వంతా తెలుసుకోగలవు అని అడుగుతాడు. అది బ్రహ్మ తెలుసుకుంటే అన్ని తెలుసుకున్నాడు. అంటే మిగిలినంత కల్పితము, అది అధిష్టానము, అది ఒకటే ఉంది. ఉత్పత్తి, స్థితి, ప్రళయము, ప్రవేశము, నియమనము. ఉత్పత్తి, స్థితి, ప్రళయం సరే, ప్రవేశం తత్సృష్ట తదేవ అనుప్రావిశత్. మళ్ళీ నియమనం, అంతా శాసించడం. ఇవన్నీ అర్థవాదాలు, శృతిపరములు. మృత్తికా దృష్టాంతములు యుక్తములు. ఒక మట్టి కుండను తెలుసుకుంటే అన్ని మట్టితో చేసి తెలుసుకోగలము. అలాగే ఒకటే ఆత్మ అన్ని చోట్ల తెలుసుకోగలము. వేదాంత వాక్యములు బ్రహ్మపరములని నిశ్చయింపవలను. ఇలాగ అన్ని చెప్పి వేదాంత వాక్యములందు అనుష్ఠానము లేనిచో ప్రయోజనం లేనిచో సరికాదు. నువ్వు ఈ వేదాంత వాక్యాలు చదివితే రాజాసౌ గచ్చతి, అదిగో రాజుపోతున్నాడు. భారతదేశానికి ఉత్తర దేశంలో హిమాలయాలు ఉన్నాయి అన్నాం. ఈ వాక్యం ద్వారా నీకు ఏం వచ్చింది, ఏం ఒరిగింది అని అడుగుతాడు. ఇందులో కర్మ లేదు, ఫలితం లేదు, నీకేం ఒరిగింది అంటాడు. ఎవడు? పూర్వ. వేదాంత వాక్యములందు అనుష్ఠానము లేనిచో ప్రయోజనం లేదు. ఏదో చెప్పావు నువ్వు, దాని ప్రయోజనం. అప్పుడు వీడంటాడు, అలా కదా బాబు, ఈ వాక్యం చూడు. రజ్జుర్యం నాయం సర్ప. నువ్వు తాడు చూసి పావును భయపడ్డావు. ఇంకోటి ఎవడో వచ్చాడు, లైట్ వేసాడు, వాడు చెప్పాడు, ఒరే బాబు ఇది తాడురా, పాము కాదు అని. అప్పుడు నీ భయం పోయింది. అలాగే హేయోపాదానాది శూన్యమైన సిద్ధ వస్తువైనను, హేయమంటే వదిలిపెట్టడం, అనిష్టాన్ని వదిలిపెట్టాం. మంచిది కావాల్సింది ఉపాదానం తీసుకుంటాం. కానీ బ్రహ్మ నీ ఆత్మ అవ్వడం మూలాన దీనిలో హేయోపాదాలు లేవు. నువ్వేం వదిలిపెట్టక్కర్లేదు, ఏం తీసుకోక్కర్లేదు. ఉన్నది తొలగించాలి. ఏమిటి? అజ్ఞా. హేయోపాదానాది శూన్యమైన సిద్ధవస్తువనేను దాని స్వరూప ఉపదేశం ద్వారా బోధ కలుగును. ఇట్టి స్వరూప బోధ నిరర్థకము కాదు. పైగా ఆ బోధ ద్వారా అజ్ఞానాదులైన అర్థములు నివృత్తి సంభవము. పరమాత్మను తెలుసుకుంటే నీ అజ్ఞానం, నేను శరీరం కాదు, ఇంద్రియాలు కాదు, మనస్సు కాదు, ఈ ప్రపంచం శూన్యము, ఇదేమీ లేదు, నేను ఆనంద స్వరూపమైన ఆత్మని, అదే నేను అని ఆనందంగా దాన్ని ధ్యానం చేస్తూ కూర్చుంటాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.